జగన్ కు బెయిల్ రావాలంటూ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కోనేరులో స్నానాలు చేసి మోకాలపై నడుస్తూ జగన్ విడుదల కావాలంటూ స్వామివారిని వేడుకున్నారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ కు అంతా మంచి జరగాలంటూ వేడుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ అందరూ కూడా ఆయన బయట వస్తే మనకు మనుగడ ఉండదనే భయంతోనే ఉన్నారు. కానీ ఈ రోజు మన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవాలయంలో ఈ రోజు మేము అన్ని పూజలు నిర్వహించి ఆయనకు ప్రజల్లోకి వస్తారని మేము ఆశిస్తూ జైలు నుండి సింహంలా బయట వస్తాడనేసి ఆయన జైల్లో ఉన్నా కానీ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, నిరాదీక్షలు చేస్తున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన సొంత ప్రయోజనాల గురించి ఆలోచించాల బిడ్డలు కూడా ఇంట్లో బిడ్డలను కూడా చూడకుండా ప్రజల్నే ఆలోచిస్తున్నాడు. అటువంటి మహానాయకుడిని ఈ రోజు భగవంతుడు ఆశీర్వదించి బింది పెట్టేస్తా ఉన్నారు. కానీ ఆయన బయట రావాలని కాణిపాక వినాయక దేవుడిని ప్రార్థన చేస్తున్నాము.